షర్మిల ఏదో బూచులాట లేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరలేదంతే, కాంగ్రెస్కి ఆల్రెడీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేద్దామంటే వద్దంది ఆ పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్టీపీని విలీనం చెయ్యకుండా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి పీసీసీ అధ్యక్షురాలు అవుతారన్నటువంటిది ప్రధానమైనటువంటి పదవి. అది ఇస్తారో లేదో తెలియదు, కానీ షర్మిల కాంగ్రెస్లోకి చేరడం ఖాయం అన్నటువంటి విషయం అయితే అధిష్టానం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి చెప్పేశారు. ఆ విషయాన్ని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా తాజాగా తేల్చి చెప్పారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు అని చెప్తున్నారు. ఇది కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏం జరుగుతుంది, వాళ్ళకి శాంతం మునిగిపోతున్నటువంటి నావలోకి షర్మిల వచ్చి కూర్చుంటే ఆవిడ వెనకాల వచ్చి ఏం చేస్తారు? తెలుగుదేశంలోకి వెళ్ళలేనటువంటి వాళ్ళు, ఇక భవిష్యత్తు లేదనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళు రావచ్చు, తప్పేం లేదు. అది తప్పించి ఏం జరుగుతుంది చూడాల్సింది.